అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సిన సపోర్ట్ ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ అమ్మాయి మీద ఎందుకమ్మా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటావు అనే మాట తప్ప మనం విషయాన్ని మాత్రం ప్రొలాంగ్ చేయడానికి కూడా వాళ్ళే ఆస్కారం వేయకుండా అయిపోతుందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకున్న ఏదైతే డెసిషన్ ఉందో, ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించింది, 6 ఏళ్ళు అంత గాఢంగా ప్రేమించింది. ప్రేమలో రాని ఒక క్యాస్ట్ ఫీలింగు, పెళ్ళి అనే వరకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు 6 సంవత్సరాల పాటు ఈ టాపికే మాట్లాడుకోలేదా? నువ్వెవరు నేనెవరు అని, లేకపోతే వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళలేదా, వాళ్ళ ఇంటికి వీళ్ళు రాలేదా? ఎందుకంటే ఆ ప్రేమించుకున్నంతసేపు కూడా ఇద్దరు బాండ్ అయ్యే కదా, రేపొద్దున పెళ్లి చేసుకుంటామనేసే ప్రేమిస్తారు. సో ఇలాంటి జంటలు చాలామంది కూడా ఈ మధ్య కాలంలో బాగా తారసపడుతున్నారు, ఎక్కువ మంది కనిపిస్తున్నారు. లైట్ తీసుకోమనే మాట సర్వసాధారణమైపోతుంది. అది అమ్మాయికైనా అబ్బాయికైనా జరిగింది, అయిపోయింది, రేపటి గురించి ఆలోచించు, నీది నువ్వు సెట్ చేసుకో, నాది నేను సెట్ చేసుకుంటా. ఇలాంటి టాపిక్స్ మనకు రెగ్యులర్గా వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయి విషయంలో చూస్తే మాత్రము ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే, అటు పోనీ అని చెప్పి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా, అన్నీ పక్కకు పెట్టి అన్నీ మర్చిపోవడానికి కాలం పడుతుంది. ఇప్పుడు కూడా అమ్మాయి మర్చిపోయిందని నేనేం అనను. మర్చిపోవడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే అంత టైం తీసుకుంటుంది. అయినా కూడా స్టెప్ వేసి పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నాడు.